श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈ రోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప ఫలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేను ఒక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానాలు ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ, భార్యాభర్తల మధ్య చికాకులు కానీ, లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ, మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతను ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 17వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్న మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా రవి సంచరించడం, అందులోనూ గ్రహణ ప్రభావం వేరుగా ఉండడం వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ధనం అనేటువంటిది చేజారిపోవడం, రావాల్సిన ధనం ఆగిపోవడం, అయ్యో నేను దీనికి అస్సలు పెట్టకూడదే, ఎందుకు పెట్టాను, తప్పులో ఒక ఆలోచన వ్యక్తంతో పెట్టేశాను అని బాధపడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలంగా ఉంటుంది మార్చి 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడాను. పైగా ఈ సింహరాశిలో ఉన్న వారికి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి కానీ అవకాశం అయితే రాదు. పరిచయాలు మాత్రం ఈ నెలలో మీకు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా రైతు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం అధికంగా ఉంది. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఈ 17వ తారీఖు నుంచి వచ్చేటువంటి అంటే మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా ఏం చేస్తున్నాము, ఈ పని నా వల్లే అవుతుంది కదా, నేను ఎందుకు చేయట్లేదు, ఏదన్నా నాకు నెగిటివ్ కనబడుతోందా, నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఆవహిస్తోందా అనేటువంటి ఒక చిన్న డైనమాలో అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ఏదైనా శాంతి చేసుకోవాలా, ఏదన్నా విశిష్టమైన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయాలా అనేటువంటి ప్రశ్నార్థకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శించడం చాలా మంచిది. పైగా మీ ముఖవచ్చస్సులో కళాహీనం అనేటువంటి ఏర్పడుతుంది, కళ అనేటువంటి తగ్గుతుంది. వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సంతాన ప్రాప్తి మాత్రం కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. పైగా సంతానం కొరకు మంచి వార్త ఈ నెలలో వినడం ఉండడం వల్ల వీరంటూ ఒక ఉన్నతమైన స్థితిగతులు పొందుతుంటారు. పాత బంధాలు, కొత్తగా ఏర్పడుతున్న బంధాలు, ఇవి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీ ఆలోచన మాత్రం మారుతూ ఉంటుంది. మీ విధానం అంతా కూడా అనేక రకాలుగా ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్నల మీద మాత్రమే ఈ నెలంతా గడుస్తూ ఉంటుంది. పైగా సింహరాశి వారు వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేద్దామని చెప్పి మీరు రాంగ్ డెసిషన్లో మీరు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు మార్చి 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో వేలుకు సంబంధించి అంటే కాలు వేలు కానీ చేతి వేలు కానీ ఈ ఎముకల దగ్గర విరగడము, మణికట్టు విరగడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా నృసింహ మహామంత్రాన్ని కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ చేయడం చెప్పదగ్గ సూచన.